అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్నట్లుందండి బాబు ఇప్పుడు పరిస్థితి. లేకపోతే ఏంటండి, మన పండక్కి సున్నుండలు చేసుకుందామంటే బోల్డ్ అంత నెయ్యి అవసరం వచ్చింది. దానికోసమే నేను చుట్టుపక్కల వాళ్ళని అడిగి కొనుక్కుని మరీ వేసుకున్నాను అనమాట. అందుకనే ఈసారి ఇలా చేయకూడదని చెప్పేసి గేదె పాలు వేయించుకుని ఆ పాలు ఏదైతే కాచేసుకున్నాక ఒక రోజంతా కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకుని దానిపైన వచ్చే మేగడు ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా స్టోర్ చేసుకుని కొన్ని రోజులు అయిపోయాక అది ఎక్కువ అయిపోయాక కొంచెం మళ్ళీ కొన్ని పాలు వేసి తోడు పెట్టి నేను వెనపూస అయితే తీస్తానండి. పెరుగులోది అయితే అస్సలు తీయను, ఎందుకంటే నాకు పెరుగులోది నాకు చాలా ఇష్టము. అన్నంలో కలుపుకొని తినాలనంటే ఇంకా నేనైతే ఇలా నెయ్యి అయితే చేసుకుంటాను అనమాట ప్రతిసారి. అందుకని ఈసారి నేనైతే కొనుక్కోక్కర్లేదు. నా దగ్గర 1/2 kg నెయ్యి వరకు ఉందన్నమాట. లాంగ్ వీడియోస్లో మగ్గ వర్క్ కోసం ఉంటాయి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నా నెయ్యి ఎంత వచ్చిందో, భలే ఉంది కదండి, రెడ్డిష్గా ఉన్నది కదా. ఇందులో కొంచెం అమ్మకు కూడా ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేను నెయ్యి అయితే కొనుక్కొని అవసరం లేదు. మరి మీరు కూడా నెయ్యి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, మనీ సేవ్ చేసుకోవచ్చు, హెల్త్ కూడా మంచిది.